ఆ? అంటే మీడియాతో కాదు, మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాను వైజాగ్లోను విజయనగరంలోను, విజయవాడలో ఇంటరాక్ట్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి సరే మిమ్మల్ని కలిసిననుకుంటుంది, మీతో మాట్లాడుకుంటుంది, మీ ద్వారా బయటికి మెసేజ్ చెప్పాలన్న ఆలోచనతోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. ప్రత్యేకించి నేను విషయాలే కానీ కొన్ని సంగతులు చూసిన తర్వాత దాని మీద విషయాలు మాట్లాడదాం ఉద్దేశంతోనే రోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా నిన్న రోజున ఎన్నికలైనాయి. ఎన్నికల్లో మేనిఫెస్టోలు వచ్చి అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ఇచ్చాయి. అవి చూసి ప్రజలు ఓట్లేశారు. బాక్సుల్లో ఉన్నాయి. ఎవరు ధీమాలు మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీ అయితే తప్పకుండా అధికారంలోకి వస్తుంది, 175 ఇస్తుంది. 9వ తారీఖుని విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని చెప్పని ముహూర్తాన్ని కూడా చెప్పడం కూడా మా పార్టీ తరఫున పార్టీ వ్యక్తిగా ఆ విషయం కూడా మేము చెప్పాం. అలాగే మిగతా పార్టీ కూడా వారి ఆలోచనలు, వారి అభిప్రాయాన్ని వారు పత్రికాముఖంగా చెప్పుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వాళ్ళకున్న ఇంకో ఛానల్ ద్వారా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను రోజున ఒక పత్రికలో బహుశా ఆంధ్రజ్యోతి అనుకుంటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద మళ్ళీ రాశారు. ఈ రాష్ట్రంలో విద్యా విధానం బాగులేదంటే మరి మన ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టాం కదా ఏమని, ఏదైతే జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏవవుతున్నాయో విద్యలో కానీ వైద్యంలో కానీ రిఫార్మ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మేము కొనసాగిస్తాం, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తామని మేము పెట్టాం మరి ఎన్నికల మేనిఫెస్టోలని మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పెట్టలేదు, కూటమి ఎందుకు పెట్టలేదు? విధానాలు బాగులేనప్పుడు, ఈ విధానంలో డొంతనం ఉన్నప్పుడు, ఈ విధానం వల్ల ప్రజలు నష్టపోతున్నప్పుడు దాన్ని మరి ఫ్లాగ్ చేసి చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పకంటే ఎన్నికలు అయిపోయి 3 రోజుల తర్వాత అయ్యగారు తెలిపిన తర్వాత అరుస్తున్నట్టు ఉంది అంతా చూస్తే. దానితో లెక్కలు ఇచ్చారు. నేను మీకు కూడా షేర్ చేస్తాను ఆ లెక్కలన్నీ కూడా. ఏది 2018-19 నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రభుత్వంలో, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సుమారు 4 లక్షల మంది తగ్గిపోయారని ఇచ్చారు. అది వాస్తవం కాదు, అది వాస్తవ విరుద్ధం, అబద్ధం, అది సత్యదూరం. యాక్చువల్గా ఇవాళ కమింగ్ 25 రేపు జూన్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ అది తీస్తూ ఇప్పుడున్నవారు 1 to 10th 38,61,199 మంది ఉన్నారు. 38,61,199 198. పత్రికలో ఏమని వాళ్ళు పబ్లిష్ చేశారు? 35,69,506 అని పెట్టారు. 35,16,506 అంటే సుమారు దగ్గర 3 లక్షల మంది పిల్లలు తక్కువ ఉన్నారనేది వాస్తవ విరుద్ధమైన ఇచ్చి ఇదంతా కూడా విద్యావిధానంలో లోపాలని పెట్టారు. విద్యావిధానం ఎంతో దేశీయమానంగా ఎక్కడ భారతదేశం ఎక్కడ లేనట్టుగా కొత్త విధానంతో గ్లోబల్ సిటిజన్గా, గ్లోబల్ విద్యార్థిగా తయారు చేయాలని, అంతర్జాతీయ స్థాయిలో మనం విద్యార్థి సస్టైన్ అవ్వాలని, దేశంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా మన విద్యార్థి రాబోయే కాలంలో ప్రధానంగా ఉండాలని, ఎక్కువ షేర్ మనం సాధించాలని ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియం కానీ, టోపులు కానీ, లేదు అంటే సిబిఎస్ సిలబస్ కానీ, లేదు వచ్చే సంవత్సరం పెడుతున్న ఐబీ అండ్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ కానీ, లేదు దానికి సంబంధించి పిల్లల తాలూకా ఫుడ్కి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన బలవద్గన మన జగనన్న గోయిస్తున్న గోరుముద్దు కానీ, లేదు పావర్టీతో పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇస్తున్న అమ్మఒడి కానీ, లేదు వాళ్ళకి ఇస్తున్న విద్యా కానుక కానీ, లేదు హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తున్న విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, లేదు ఆన్లైన్ ఎగ్జామ్లో
మరి చదువుతున్న వాళ్ళకి విదేశీ విద్యని ఎడెక్స్ సంస్థ ద్వారా ఇస్తున్న ఇది సంప్రదాయం కానీ లేదు విదేశీ విద్యలో 100% ఇంతకుముందు అరకొరగా వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కాకుండా 1,25,00,000 వరకు కూడా ఒక విద్యార్థి మీద మరి ఎఫర్ట్స్ చేయడం కానీ ఇవ్వడం కానీ టాప్ 100 యూనివర్సిటీలో ఇవన్నీ విధానంలో తీసుకుంటున్న మార్పులు జరుగుతుంటే ఇది వచ్చి ఏమీ లేదు ఇప్పుడు ఎందుకు చెప్పండి అదండి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతున్నాయో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా 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 బాగా జరగాలని మా కోరిక ఇంకా పకడ్బందీగా జరగాలని మా కోరిక టీచర్స్ని వచ్చి ట్రైన్ చేయడం కానీ టీచర్స్కి వైద్యస్తు పెట్టడం కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటరాక్టివ్ ప్లాన్స్ క్లాస్ రూమ్లో అన్ని క్లాస్ రూమ్లో పెట్టడం కానీ 1 to 5th వరకు స్మార్ట్ టీవీస్ 6th నుంచి 12th వరకు ఇంటరాక్టివ్ ప్లాన్స్ ఐఎఫ్టీలు పెట్టడం కానీ 8th క్లాస్ విద్యార్థికి వచ్చి ఐప్యాడ్లు ఇవ్వడం కానీ తద్వారా వాళ్ళకి కూడా కంప్యూటర్ దీంట్లో నాలెడ్జ్ని పెట్టడానికి ఇవన్నీ ఇస్తున్న మార్పులు ఇది ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేదు మన రాష్ట్రం జరుగుతుంది అవన్నీ ఉంటే అవన్నీ మర్చిపోయి ఇదిగో ఇంతమంది పిల్లలు తగ్గిపోయిన ఇంత ఇలాంటి ఎందుకు చీపు రాసుకోవడం అనేది అది కరెక్ట్ కాదనేది దయచేసి చెప్తాను ప్రజలకు కూడా తెలుసు అందుకే అంత పెద్ద ఎత్తున మన ఇది జరుగుతుంది అన్నిటికీ అంత పెద్ద ఎత్తున మహిళలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే అని ఆశీర్వదించారు లేదు మీ విద్యా విధానం ఏదంటే ఇది తప్పు ఇది పెట్టడం తప్పు అని చెప్పండి మీరే చెప్పారు ఇంగ్లీష్ మీడియం తప్పు అన్నారు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఓకే అన్నారు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది వద్దంటారో చెప్పండి అవి ఎందుకు మరి అంతకుముందు అధికారాలు ఉన్నప్పుడు ఎందుకు చేయలేపారు ఎందుకు కాస్త ఆలోచనే రాలేదు మనకి సో అది కాబట్టి మా ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా 5 సంవత్సరాల్లో జరిగిన విషయాన్ని చెప్పి దాని మీద మేము మళ్ళీ ప్రజల దగ్గర తీర్పుకెళ్ళాము తప్పకుండా మాకు పాజిటివ్ జరుగుతుంది ఈ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెండోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని చేస్తారని 9వ తేదీ నాడు 100% నమ్ముతున్నాం